హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ డబల్ కా మీఠా అండి. పేరు వినగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత బాగుంటుంది. ఎవరికైనా ఇష్టమే ఉంటుంది డబల్ కా మీఠా అంటే. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు. నేను ఇదివరకు ఒక షార్ట్ వీడియో పెట్టాను డబల్ కా మీఠాది. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో అయితే 3 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళిందన్నమాట వీడియో. మనం ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. డబల్ కా మీఠా చేయడానికి నేను 8 బ్రెడ్ సైజెస్ అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా మంచి స్పంజీగా ఉందన్నమాట బ్రెడ్. మనకి రెగ్యులర్గా దొరికే బ్రెడ్కి ఈ బ్రెడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. మనకి రెగ్యులర్గా దొరికే బ్రెడ్లో కెమికల్స్ కలుపుతారు. 10 to 12 డేస్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట. కానీ ఈ బ్రెడ్ అలాగా కాదన్నమాట. ఓన్లీ 3 డేస్ మాత్రమే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దీంట్లో ఏమీ కెమికల్స్ కలపకుండా మనకి వాళ్ళు అమ్ముతారన్నమాట. మీకు అందుబాటులో ఉంటే కనుక ఇలాంటి బ్రెడ్ తీసుకొచ్చుకొని యూజ్ చేయండి. మంచి టేస్టీగా చాలా స్పంజీగా ఉంది. నేను బ్రెడ్ సైజెస్కి ఉన్న సైడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ని మొత్తం తీసేసాను. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్లో 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను. అన్నింటినీ అలాగే ముక్కల కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత దాంట్లో ఎన్ని బ్రెడ్ ముక్కలు అయితే పడతాయో అన్ని బ్రెడ్ ముక్కలను వేసి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఇవి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చారనుకోండి నల్లగా అయిపోతాయి, అస్సలు టేస్ట్ బాగోదు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ వీటిని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయండి బ్రెడ్ ముక్కల్ని. కొంతమంది అనుకుంటారు నెయ్యిలోనే చేయాలా, ఆయిల్తో కూడా చేయొచ్చా అక్క అని అడుగుతారు కదా. మళ్ళీ ముందే చెప్తున్నాను, ఆయిల్తో కూడా చేయొచ్చు, కానీ నెయ్యితో చేసినంత టేస్ట్ అయితే ఉండదని నేను పక్కాగా చెప్పగలను. ఏ స్వీట్ అయినా సరే నెయ్యితో చేసినంత టేస్ట్ అయితే ఉండదు కదా ఆయిల్తో చేస్తే. నెయ్యితోనే చేయండి, బాగుంటుంది. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసిన తర్వాత దాంట్లోనే మరికొంచెం నెయ్యిని వేసుకొని బాదంని, కాజుని వేసుకొని నేను వీటిని ఫ్రై చేస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకేమైనా కావాలంటే వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. 8 బ్రెడ్ ముక్కలకి 1 కప్పు షుగర్ని, 1 కప్పు వాటర్ని వేసుకున్నాను. షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని దాంట్లో కొంచెం యాలకుల పొడిని అలాగే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, నేను వీడియో కోసం కొంచెం యాడ్ చేశాను, మీరు కావాలంటే స్కిప్ చేయండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కలు అన్నీ వేసి షుగర్ సిరప్లో ఒక 1 మినిట్ పాటు ఉండనివ్వాలి. తర్వాత నేను ముందుగానే ఒక 1/2 లీటర్ పాలని వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పాలను కూడా వేసేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. కొంతమందికి వేడిగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి చల్లగా ఇష్టం ఉంటుంది. అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సర్వ్ చేసుకొని తినేయడమే. నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడగండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా అన్ని వీడియోస్ అయితే చేసి చూపిస్తాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే నా వీడియోస్ అయితే చూసేయచ్చు. వీడియో అయితే చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.